వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఏలూరు జిల్లా భీమడోలు ప్రసిద్ధ శ్రీ మన్మహ గణపతి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారి నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. నిమజ్జనోత్సవంలో భాగంగా స్వామిని బంగారు వర్ణంలో అలంకరించి గ్రామ పురవీధుల్లో ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, డీజే వాయిద్యాలు, విచిత్ర వేషధారణ, బాణసంచ కలుపుల మధ్య స్వామివారి ఊరేగింపు జరిగింది. ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేకత కలిగిన భీమడోలు శ్రీ మన్మహ గణపతి నవరాత్రి వేడుకలు 60వ సంవత్సరం వైభవంగా జరిగాయని, ఉత్సవమూర్తికి సహితం శాశ్వత నగలు కలిగి ఉండడం, స్వామికి రోజుకొక వర్ణంలో అలంకరించడం ఈ ఆలయంలో ప్రత్యేకత అని ఆలయ చైర్మన్ దత్తాడు శ్రీనివాసరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గ్రామస్తులు పాల్గొన్నారు. కడప జిల్లాలో పులివెందులలోని వైద్య విద్యా కళాశాలను విద్యార్థులకు దూరం చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పెద్ద తప్పని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపొగురవి, జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యను హక్కుగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. తన బాధ్యతను మార్చి ప్రైవేటుకు వైద్య విద్యా పట్టం కట్టడం దుర్మార్గమన్నారు. కేంద్రంతో సంప్రదించి 5 కళాశాలలకు అనుమతులు తీసుకురావాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రజెంట్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే పులివెందులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 50 సీట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పులివెందులో ఉన్నటువంటి విద్యార్థులకు అన్యాయంగా ఈరోజు దుర్మార్గంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్ఎంసీకి లేఖ రావడం చాలా దుర్మార్గమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే మెడికల్ విద్యార్థులు లక్షలాది వేలాది రూపాయలుగా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని ఈరోజు డాక్టర్లు కావాల్సిన కోరికను ఈరోజు నిరాశ చేసినటువంటి ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. ఇలాంటి రాబో రోజుల్లో వైద్యకు సంబంధించి విద్యార్థులు ఏ విధంగా ముందుకు రావడానికి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఎన్ఎంసీకి రాసినటువంటి లేఖను విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఏపీ రాజకీయాల్లో బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో వైసీపీ నేతలపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై మాజీ మంత్రి పీతల సుజాత, వైసీపీ నేతలు మాజీ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుజాత మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్ నటి జత్వానీ కేసులో భయంతోనే నీలి మీడియా తప్పులు రాతలు రాస్తుందని ఆరోపించారు. నీలి మీడియాలో మహిళలను కించపరుస్తూ తప్పుగా రాయడాన్ని తీవ్రంగా ఖండించారు. జత్వానీ కేసుకు దేశవ్యాప్త మద్దతు లభిస్తుందని, నీలి మీడియా మాత్రం దోషులను కాపాడేందుకు తప్పుడు రాతలు రాస్తుందని పీతల సుజాత ఆరోపించారు. సాక్షి పత్రికలో మహిళల గురించి తప్పుగా రాయటాన్ని, కించపరుస్తూ రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జత్వానీ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆ మహిళకు మద్దతు పెరుగుతుంటే ఈ బ్లూ మీడియా సాక్షి పత్రికలో మాత్రం చాలా దారుణంగా ఎవరైతే ఈ దోషులు ఉన్నారో ఆ దోషులని రక్షించేందుకు జగన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క పత్రికలో తప్పుడు కథనాలు రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ పత్రికలో అంత ఘోరంగా రాయటానికి భారతీరెడ్డి గారు మీకు సిగ్గు అనిపించట్లేదా? మీరు మహిళే కదా. ఇదెంత దారుణమండి.
ఇదెంత నీచమండి, ఇదెంత అమానుషమండి. ఎంత కుట్రపూరితంగా ఆ మహిళను బదనాం చేయాలని, ఆమెనే కాదు మహిళలందరినీ బదనాం చేసే విధంగా ఒక మహిళగా ఉండి మీరు ఇలా సాక్షి పత్రికలో రాయిపించడం అనేది అసలు ఎంత మీ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్క్రిప్ట్తో, వాళ్ళ టీం వైసీపీ స్క్రిప్ట్తో జత్మాని మీద అన్యాయంగా కేసులు పెట్టి ముంబై వెళ్ళి బలవంతంగా ఆమెను వేధించడమే కాకుండా ఆమెను తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి ఎంత చిత్రహింసలు గురి చేశారో. పాపం ఆ పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకి గురి చేశారో. ఆ బాధలు అవన్నీ కూడా రికార్డ్ చేసి ఆమె చెప్తే నిజంగా ఎవరికైనా సరే మహిళా లోకం ఎంతగా రగిలిపోతున్నారంటే, ఇంత దారుణంగా వైసీపీ గవర్నమెంట్లో మహిళలపై ఇంత అన్యాయం జరిగిందా అనేసి ప్రజలందరూ కూడా ముక్కుపైన వేలు వేసుకున్నటువంటి పరిస్థితి, అంతగా బాధపడుతున్నారు. మా దగ్గరికి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఇష్యూని కూడా టేకప్ చేస్తాం. అదేవిధంగా డీసీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినటువంటి ప్రతిదీ కూడా మేము డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. మహిళలు అందుకే ఈ రోజున ప్రతి మహిళ కూడా మా చంద్రన్న వచ్చారు, మాకొక ధైర్యం వచ్చింది, మాకొక భరోసా కల్పించారు అనేసి ఈ రోజున ప్రతిదీ కూడా ధైర్యంగా చెప్పడానికి వస్తున్నారు. కొంతమంది పోలీసుల వాళ్ళ వల్ల సో ఆమె కంప్లైంట్ ఆధారంగా చర్యలు తీసుకోవటం జరిగింది. డెఫినెట్గా ఏ మహిళ కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము అవన్నీ కూడా విచారించి ఈ ప్రభుత్వంలో మహిళలకి న్యాయం చేస్తాం, న్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో మహిళలకు అనేసి తెలియజేస్తున్నాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీల సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి కలెక్టర్ షణ్మోహన్, డిఆర్ఓ డి తిప్పేనాయక్, డిఆర్డీఏ పీడీకే శ్రీరమణి, సిపిఓ పి త్రినాథ్, జడ్పీసీఓ పి నారాయణమూర్తితో కలిసి హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై త్వరితగతిన సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 28న అర్జీల పరిష్కారంపై సమీక్ష ఉంటుందన్నారు. ఈ సమీక్షలో అధికారులు పూర్తి సమాచారంతో రావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. కాకినాడ పెద్ద మార్కెట్ ఉల్లింకలవారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులచే సామూహిక సరస్వతి పూజ నిర్వహించారు. 18 అడుగుల ఎండు ఖర్జూర గణపతి విగ్రహం కొలువై ఉన్న ఉత్సవ పందిరంలో అర్చక స్వాములు విద్యార్థుల చేత సరస్వతి పూజ శాస్త్రోక్తంగా జరిపించారు. విద్యార్థులకు పూజ సామాగ్రితో పాటుగా నోట్ పుస్తకాలను శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం అందజేసింది. ఈ కార్యక్రమం నిర్వహణకు టేకుమూడి తేజ మిత్ర బృందం సహకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు, విగ్రహ రూపశిల్పి టేకుమూడి పెద్దబాబు మాట్లాడుతూ గణపతి నవరాత్రుల నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు. సరస్వతి పూజ నిర్వహణకు సహకరించిన తన కుమారుడు టేకుమూడి తేజ మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నవరాత్రి పందిరిలో ఈరోజు సరస్వతి పూజ జరిగింది. కావున భక్తులందరూ కూడా 200 మంది పిల్లలు వచ్చి సరస్వతి పూజ చేసుకున్నారు. ఈ సరస్వతి పూజ చేసుకున్న పిల్లలందరికీ కూడా బాగా చదువులు వచ్చి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా అబ్బాయి ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంకి దగ్గరుండి హెల్ప్ చేసి వీళ్ళకి నిజంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం. ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరో సాయం చేయడానికి పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ ఎవరో రారు. మాకు అలాంటిది ఎక్కడి నుండో వచ్చి
పిల్లలు మాకు సాయం చేశారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఉండకండి. మన హిందూ ధర్మం కాపాడాలంటే మనమే ఎదురుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం పెద్ద మార్కెట్ ఉల్లింకలవారి వీధిలో గత 16 సంవత్సరాల నుండి కూడా చేస్తున్నాను. నాకు ఎవరో సాయం కానీ ఏమీ కానీ పక్కింట్లో కానీ పక్క వాళ్ళు కానీ సాయం చేయడం మానేసి తిరిగి మీరు సౌండ్లు తగ్గించండి తగ్గించండి అని మన హిందూ ధర్మాన్ని చాలా కించపడుతున్నారు. చాలా బాధ కలుగుతుంది నాకు. ఈరోజు నా కొడుకు ఫ్రెండ్స్కి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో ప్రధాని మోడీ పుట్టినరోజు వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. భీమడోలు మండల వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. భువనేశ్వర్లో ప్రధాని మోడీ ప్రారంభించిన ఆవాస్ యోజన 2.0 పథకం. భీమవరం నుండి లైవ్ను వీక్షించిన కేంద్ర సహాయ మంత్రి వర్మ, కలెక్టర్ నాగరాణి. కాకినాడలోని ఖర్జూర గణపతి ఆధ్వర్యంలో ఘనంగా సరస్వతి పూజ. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.